వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ప్రజా పరిపాలననా లేకపోతే ప్రజా వ్యతిరేకమైన పాలన, కేవలం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం మాత్రమే ఇక్కడి ప్రభుత్వం పనిచేస్తుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల నుంచి కూడా చాలా బలంగా వినబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి పరిపాలనలో జరిగిన పరిపాలనలో విపక్షం, అప్పటి విపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బట్టగాల్చి మీదేసిందో మీ అందరికీ తెలిసిన విషయమే. వాస్తవాలు మీరందరూ కూడా చూశారు. ఎన్నికల ముందు ఎంత రాద్ధాంతం చేసిందో కూడా మనందరం విన్నాం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటకు వస్తాయి. ఈరోజు మీ ముంగటికి నేను కొన్ని ప్రధానమైన అంశాలను కూడా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అందులో ఒక్కొక్కటిగా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే కాస్త ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయక మానరు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారికి ఈ వార్తను చూడరు, దాని తర్వాత మనం మిగతా విషయాలన్నీ కూడా ఆలోచిద్దాం. ఏమని చెప్పిర్రయ్యా, గిడ ఏం కనబడుతుంది, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఒకసారి తెలంగాణలో జరుగుతున్న ప్రజలు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించండి, వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయా లేకపోతే విపక్షాలు తప్పుదోవ పట్టించాయా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తెలంగాణ ఎంత శశశామలంగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మారిపోయింది అనేది చాలా క్లియర్ కట్గా మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి ఇక్కడ చూద్దాం. బీఆర్ఎస్కు సంబంధించి అంటే భారత రాష్ట్ర సమితి, ఇది 2001 నుంచి 2014 వరకు విపక్షంలో, 2014 నుంచి 2022 వరకు పూర్తి స్థాయిలో కూడా అధికారంలో ఉన్న పార్టీ. దాదాపుగా 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాడు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన కొనసాగించింది అనేది వాస్తవమైన విషయం. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, వాస్తవాలు మీరే గ్రహించండి. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అప్పు 2.8 లక్షల కోట్లే. ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపి 3.5 లక్షల కోట్లు దాటలేదు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం చేసిన అప్పులు 2.8 లక్షల కోట్లు మాత్రమే. ఉమ్మడి రాష్ట్ర రుణాల వాటా కలిపినా 3.5 లక్షల కోట్లు దాటలేదు. కుండ బద్దలు కొట్టిన కేంద్రం, కాంగ్రెస్ విష ప్రచారం, ఆ పటాపంచలు, రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలిచిన కేసీఆర్, సచివాలయం మెదలుకొని కలెక్టరేట్లు, దవాఖానాల వరకు కూడా నిర్మాణం చేసిన పరిస్థితి కనబడింది. ఇక కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ఆర్థిక పరిపుష్టి, అప్పులు దాటి 4.16 లక్షల కోట్లకు పెరిగిన తెలంగాణ ఆస్తులు, పార్లమెంటు వేదికగా తెలంగాణ అప్పులపై తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ 8 లక్షల కోట్ల అంటూ ఇప్పటికీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తప్పుడు ప్రచారం చేశారు. ఇక 10 ఏళ్ల ప్రగతి, ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్న అవే కట్టకథలు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇప్పుడు ఎట్లా కొట్టాలి వీళ్ళను? చీపురు కట్ట అందుకొని కొడదామా, వారకట్ట అందుకొని కొడదాం? ఎట్లా కొడదాం ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను? ఎట్లా కొడదాం అంటున్నా. వీళ్ళ మీద ఏ కేసులు బనాయిద్దాం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో కేవలం అప్పులు ఎన్నైనాయారా నాయన అంటే 2.8 కోట్ల రూపాయలు మాత్రమే, 2.8 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అయినాయి. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులు కలుపుకుంటే మాత్రమే 3.5 లక్షల కోట్ల అప్పులైనవి. ఏమని చెప్పిళ్ళు? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, తెలంగాణ రాష్ట్రం అడివైపోయింది, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో కూడా రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా తెలంగాణ ప్రాంత సొమ్మంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేసింది అని పిచ్చి కూతలు, కారు కూతలు కూసిన వాళ్ళందరికీ ఏ కర్రుగాల్చి వాత పెట్టాలి? అరే సన్నాసులారా, వినబడుతుందా మీకే? కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అనేక రకాల ఆరోపణలు చేసిల్లు కదా, మీ ఆరోపణలన్నీ కూడా బట్టెబాజు ముచ్చట్లని బయటపడ్డది. ఈరోజు
మీ ముచ్చట్లన్నీ కూడా బట్టెబాజు ముచ్చట్లే అని బయటపడ్డది. మరి దీనికి సమాధానం చెప్తారా? పోయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కాలు పట్టుకొని, అయ్యా మా తప్పైంది, మేము కేవలం మా స్వార్థాల కోసం, మేము అధికారంలోకి రావడం కోసం, మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి రావడం కోసం కారు కూతలు పిచ్చి కూతలు కూర్చున్నామని చెప్తారా? లేకపోతే ఇదే తెలంగాణ రాష్ట్రం సాక్షిగా అదే సచివాలయం ముంగటున్న మా తెలంగాణ తల్లి, మేం పోరాటం చేసి తెచ్చుకొని విముక్తి చేసుకున్న మా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కాళ్ళు మొక్కి, తప్పైంది తెలంగాణ తల్లి, మేము చేసింది మొత్తం కూడా విష ప్రచారమే అని చెప్తారా? కారుకూతలు కూసిరు కదా, ఇప్పటి వరకు పిచ్చి కూతలు కూసిరు కదా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలను అడుగుతా ఉన్నా. ఈరోజు 2.8 లక్షల కోట్ల రూపాయలే అప్పు మాత్రమే అయింది. ఏది 10 సంవత్సరాల పరిపాలనలో. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులను కలుపుకుంటే అది 3.5 లక్షల కోట్ల రూపాయలకు దాటింది. అంటే ఈడ పూర్తి స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది అంటూ రకరకాలుగా అబద్ధాలు వల్లి వారించేది కదా, వడ్డీ వారించే ప్రయత్నం చేసేది కదా. ఒకసారి ఇక్కడ చూడరే, సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు దక్కిన అప్పు 70,000 కోట్లు. కేసీఆర్ హయాంలో ఎంతైంది? 2.8 లక్షల కోట్లు. మొత్తం అప్పు ఎంత? 3.5 లక్షల కోట్లు. 10 ఏళ్లలో పెరిగిన ఆస్తుల విలువ ఎంత? 4.16 లక్షల కోట్ల రూపాయలు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెచ్చిన ప్రతి రూపాయిని కూడా దాన్ని సంపద సృష్టించే విధంగా ఖర్చు పెట్టింది. క్లియర్ కట్టేది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించిన మహోన్నతమైన నేత. ఇక మన కాంగ్రెస్లో చూద్దాం. ఒకసారి కాంగ్రెస్లో చూసిన తర్వాత మిగతా లెక్కలకు పోదాం. కాంగ్రెస్ మార్పు 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 అనే పేరుతోనే అధికారంలోకి వచ్చిన మా కాంగ్రెస్ ఏడున్నరయ్యా కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ ఎడబోయిరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చెప్తారు కదా, రకరకాల ముచ్చట్లు, రకరకాల విషయాలు కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా వడ్డీ వారించే ప్రయత్నం చేస్తారు కదా. అబద్ధాలను ఎంత అద్భుతంగా అల్లుతారంటే మీకంటే అద్భుతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు, బహుశా నాకు తెలిసినంత వరకైతే అంత అద్భుతంగా కూడా ఎవరు కూడా మిమ్మల్ని కానీ లేదా మీ మాటల్ని కానీ మీ అంత కాపీ పేస్ట్ చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే అంత అద్భుతంగా వడ్డీ వారించలేరండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పిందో అదే స్థాయిలో కూడా వాళ్ళు ఏదైతే ఆనాడు అబద్ధం చేసి చెప్పిర్రో అవన్నీ వీళ్ళు నిజం చేసుకుంటూ వస్తారు. ఒకసారి చూడరు, కాంగ్రెస్ పరిపాలన ఎన్ని రోజులైతుంది? కేవలం 20 నెలలలో చేసిన అప్పెంత? 2.2 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. తట్టెను మట్టి ఎత్తలేదు, ప్రాజెక్టుకు ఒక ఇటుకైనా పెంచలేదు. అయినా అప్పులలో సరికొత్త రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ఏలుబడిలో సగటున రోజుకు చేస్తున్న అప్పు ఎంత? 356 కోట్లు ఫర్ డే. అంటే ఒక్కరోజు 24 గంటలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పు 356 కోట్ల రూపాయలు. 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు, ఉన్నవి పూర్తి చేయలేదు. ప్రకటనలే తప్ప చెప్పుకోదగ్గ భారీ నిర్మాణం ఏది కూడా చేపట్టని ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం, ఉద్యోగుల నెలవారీ జీతాలకు పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ. ప్రతి నెల సగటున 10,000 కోట్ల వరకు కూడా అప్పు చేస్తున్న తెలంగాణ సర్కారు. దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడంతో రాని కంపెనీలు, పెట్టుబడులు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు తప్పిన అప్పులపై ఆర్థికవేత్తల ఆందోళన అంటూ కూడా చెప్పారు. ఇక చెప్పుర్రి, ఇప్పుడు వాడాలి అసలు మనం ఏం పాట అంటే ఒక దర్వేయాలి. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అంటాం కదా. ఆనాడు ఏ పూరి సోమన్న వాడిన పాట ఇప్పుడు వీళ్ళకి సూట్ అవుతుంది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి, నారా చంద్రబాబు నాయుడు గారి వారసత్వానికి సంబంధించి రాజకీయంగా తెలంగాణలో గురు శిష్యుల బంధంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కేవలం 20 నెలల కాలంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన గొప్ప మార్పు అండి ఇది. ఇంకొక మార్పు ఏంటో తెలుసా? ఒకరోజు 356 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్న వైనం. ఇంకొక బ్రహ్మాండమైన మార్పు ఏందో తెలుసా? కేవలం అంటే ప్రతి నెల సగటున 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్న వైనం. 20 నెలల కాలంలో 2.2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన గొప్ప ప్రభుత్వం.
ఆ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం అండి. ఇక చెప్పుర్రి తెలంగాణ రాష్ట్రం మీద అప్పులపై అబద్ధానికి చెంపపెట్టు. అప్పులపై రేవంత్ చెప్తుందంతా పచ్చి అబద్ధం. పార్లమెంట్లో కేంద్రం ప్రకటనతో తేట తెల్లమైంది. మేము అప్పులతో తెలంగాణలో ఆస్తులు సృష్టిస్తే ఆ రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నది. కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఆర్థిక సంక్షోభం. 20 నెలల్లో 2.2 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు కలుపుకొని బీఆర్ఎస్ పాలనలో ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు కేవలం 3.5 లక్షల కోట్లే. ఈ నిజాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా ఒప్పుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్ ఇప్పుడు ఏమంటారు? అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నది అసమర్థమైన కాంగ్రెస్. కేటీఆర్ చెప్పిన ముచ్చట. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చూద్దాం. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలా వార్తలు. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు అసలు. ఇగో కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని దాచేసి కేసీఆర్ పై అప్పుల నిందలేసిన కాంగ్రెస్ బీజేపీలకు కేంద్ర ప్రభుత్వమే చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 2.8 లక్షల కోట్లేనని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని సోమవారం రాజ్యసభలోనే ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ సహా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినట్టు, ఆ అప్పుల మిత్తి కట్టలేకపోతున్నామన్నట్టు చేసిందంతా తప్పుడు ప్రచారమే అని తేలిపోయింది. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పును తన కొద్ది నెలల పాలనలోనే దాటేయబోతున్నది రేవంత్ ప్రభుత్వం. ఆ దిశగా రికార్డు స్పీడ్తో దూసుకెళ్తున్నది. తట్టెను మట్టి ఎత్తలేకపోయినా, ఒక ఇటుక పెట్టకపోయినా, కొత్త ప్రాజెక్టులు ఏది చేపట్టలేకపోయినా, చెప్పిన గ్యారెంట్లు అమలు చేయలేకపోయినా గద్దెనెక్కిన 20 నెలల్లో రేవంత్ ప్రభుత్వం అక్షరాల 2.17 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. అంటే ప్రతి నెల కూడా 10,000 కోట్ల రూపాయల అప్పు చేస్తున్నది అనేది రాజ్యసభలో చెప్పిన ముచ్చట. ఇంకొక మాట కూడా చెప్పిర్రు. ఒకవైపు అప్పు పుట్టట్లేదని వాపోతూనే తెలంగాణ దివాలా రాష్ట్రం అని నిందిస్తూనే అప్పులు చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం. రాబడి పడిపోయి ఆదాయం రాక ఆర్థిక వ్యవస్థను ఆగం చేసింది. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేసింది. ఉద్యోగులకు జీతాలు లేవు, ఉన్నవి సమయానికి రావు, భూములను ఆస్తులను తెగనమ్ముతున్నది. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు రావట్లేదు. ఓవైపు అప్పుల ఊబి, మరోవైపు రాష్ట్ర పతనంతో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని కాగ్ నివేదికలు కూడా స్పష్టం చేశాయి. ఇప్పుడు చెప్పుర్రా, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ఎవరన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అని అబద్ధం చెప్పిల్లు కదా. మరి ఇప్పుడు మీరందరూ పోయి ఆ ట్యాంక్ బండి దగ్గర ముక్కు నీలకు రాపుతారా? లేకపోతే అదే సెక్రటరియేట్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పోయి, అమ్మా తల్లి మేము తప్పుడు ప్రచారం చేసినాం, మమ్మల్ని క్షమించమని మీరు ఆడిపోయి కాళ్ళు మొక్తారా? లేకపోతే ఆ పక్కనే ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించింది కాబట్టి అంబేద్కర్ సాక్షిగా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళి, సార్ మేము రాజ్యాంగంలో ఉన్న విలువలను పాటించలేదు, ఆర్టికల్స్ను పాటించలేదు, మా నరం లేని నాలిక మేం ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం పిచ్చి కూతలు కారు కూతలు కూర్చున్నామని అంబేద్కర్ విగ్రహం సాక్షి క్షమాపణలు కోరుతారా తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు? మీరు చేసిన తప్పుడు ప్రచారం, మీరు చేసిన అసమర్థమైన ప్రచారం, మీరు అధికారంలోకి రావాలని కుట్రపూరితంగా బట్టగాల్చి మీదేసిన మీ అసత్యాలను మరి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎట్లా చెప్తారు? ఏమని చెప్తారు? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పుర్రి మీరే. తెలంగాణ ప్రాంత ప్రజలరా ఒకసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో వారు చేసిన అప్పులను ఒకసారి చూడురి మీరే. 2.8 లక్షల కోట్లు. ఇది 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చేసిన అప్పు 2.8 లక్షల కోట్లు. ఓకే, ఇది కేవలం 20 నెలల కాలంలోనే 2.2 లక్షల కోట్ల రూపాయలను చేసింది రేవంత్ ప్రభుత్వం. అంటే ఇక్కడ సంపద సృష్టి లేదు, ఇక్కడ దాదాపుగా 4.16 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన సంపద సృష్టి జరిగింది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే కేవలం 2.2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పేరు చెప్పిర్రా. మరి ఏం చేసిర్రో, ఆ పైసలు ఎవరి జేబులు పోయినో తెలియదు. మనోడు ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు దేశాలకు వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా, భారతదేశంలో కానీ జాతీయ మీడియా కానీ అంతర్జాతీయ మీడియా కానీ ఏం మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అబాస్పాలు చేసే విధంగానే మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మీరందరూ కూడా ఆలోచించండి. అప్పుడెప్పుడు ఐక్యరాజ్య సమితి మీటింగ్కో ఏదో పోయినట్టు ఉన్నాడు మనోడు, అప్పుడు గట్లనే చేసిండు, ఢిల్లీలో గట్లనే మాట్లాడాను.
సో మొత్తానికి తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే మాది అప్పుల రాష్ట్రం అని చెప్పిండు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యసభలో సాక్షిగా చెప్పింది. ఏమని చెప్పింది? 2.8 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల కాలంలో చేసిండు. మీరంతా కొడితే 20 నెలల కాలంలోనే 2.2 లక్షల కోట్లు చేసిండ్రు. మరి సంగతి ఏంది అని అడిగింది. దీనికి సమాధానం ఉన్నదా? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించింది ఎవరు? ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పుకునే బొచ్చు కుక్కలు, ఆ పిచ్చిలేసిన కుక్కలు ఈ రోజు ఎక్కడున్నాయి? విదేశాలలో సందడి చేస్తున్నాయి, విదేశాలలో డాన్సులు చేస్తున్నాయి, విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నాయి, విదేశాలలో బినామీ పేర్లతోనే ఆస్తులను కూడగడుతున్నాయి. ఒక్కొక్క మేధావికి 8 మంది బినామీలు ఉన్నారు. కాదు కూడదంటే ముక్కు నేలకేసి రాకి కొట్టిస్తా తెలంగాణ ప్రాంత ప్రజలతోని. అడుగుర్రి, వాళ్ళ మీద ఈడీ ఎంక్వైరీ ఏరి, సిబిఐ ఎంక్వైరీ ఏరి. ఈ తెలంగాణలో మేధావులు అని చెప్పే వాళ్ళ ఇండ్ల మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీలు ఏరి. ఒక్కొక్కడికి 8 మంది బినామీలు ఉన్నారు. విదేశాలలో ఈరోజు చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ మీద ఈడీ దర్యాప్తు చేపిరి. వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ అంటాం కదా, వాళ్ళ పైసలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ ఏపీరి. వాళ్ళకి అన్ని వేల కోట్లు ఎక్కడి, చూస్తే మాత్రం ఏదో చిన్న ఇల్లు, కానీ వాళ్ళ బినామీల ఆస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పుర్రి. నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని దించడం కోసం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చీకటి చేసిందే మేధావులు. నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రాన్ని చీకటి చేసిందే ఆ మేధావులు. ఈరోజు విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. మామూలు ఎంజాయ్ కాదు, బ్రేక్ డాన్సులు చేస్తున్నారట. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రాన్ని ఆగం చేసిపోతిరి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత అద్భుతంగా పరిపాలన చేసిండండి. ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి చేతిలో పెడితే ఏమైతుంది? ఆగమాగం అడివడివ. కాబట్టి ఏం జరుగుతుంది? పరిపాలన ఏదైనా ప్రభుత్వం ఉన్నట్టు ఉన్నదా ఈడ? ఈ తెలంగాణలో ఎంత ఆగమైపోయా, ఎట్లా అయిపోయా? మంత్రులు పంచాయతీ పెట్టుకుంటారా, ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇస్తాడా, ముఖ్యమంత్రి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారా, ఎప్పుడు ఎవరు ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు. పేద మధ్యతరగతి ప్రజలను హింసిస్తారు. ఇదేనా పరిపాలన? ఇదా మనం అనుకున్న పరిపాలన? ఇదా మనం కోరుకున్న మార్పు అనే పేరుతో మనం ఏం చేసినాం? వల్ల కాడు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. చాలా బాధాకరమైన విషయం అండి ఇది. మీరు ఏమన్నా అనుకోర్రి. ఇగో నాకు ఇంత మాట మాట్లాడడానికి కూడా నా దగ్గర ఒక రీజన్ ఉంది. ఇగో ఇది చూసిన తర్వాత ఒకసారి ఈ ఫోటోను మళ్ళీ చూడండి. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది చూడండి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే, సరే మొత్తానికి నేను వైఆర్టీవీ నడుపుతున్నా. ఇది నడిపినప్పుడు పూర్తి స్థాయిలో గత ప్రభుత్వానికి సంబంధించిన లైవ్లు ఎట్లా పోయినాయి, ఇప్పుడు ఎందుకు పోతలేవు అనే దాని మీద కూడా నా దగ్గర ఒక పూర్తి డాటా ఉంది. రిపోర్ట్లు కొట్టిత్తాలు. ఆ సెక్రటరియేట్లో ఉన్న 6వ ఫ్లోర్ ఉంటుంది. అలా గోడకు అన్ని టీవీలు ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ ఛానళ్ళన్నీ ఆడ లిస్ట్ పెడతారు. ఇక ఆయన పెన్ను పేపర్ పట్టుకుంటాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇక రిపోర్ట్లు కొట్టించే ప్రయత్నం చేస్తారు. నాకు తెలుసు కదా ఇదంతా మేము చూడని వ్యవస్థనా? ఇక నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, 4 కోట్ల మంది ఒకసారి ఆలోచించండి. ఇది చూసిన తర్వాత ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా అనేది మీరే తెలుసుకోరు. నేను దీంట్లో ఏం లేదు, వచ్చిన వార్త వచ్చినట్టుగానే చెప్తా. దివ్యాంగుని ఈడ్చి పారేసిన ప్రజాపాలన. ఎందుకు ఈడ్చేస్తున్నారు? జగిత్యాల కలెక్టరేట్లో అమానుష్యమైన ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు మర్రిపెల్లి రాజా గంగారం తన ఇంటికి వెళ్లే దారిలో నిర్మించిన ఓ గోడ విషయంపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ వెళ్లే దారిలో పడుకునే నిరసనకు ప్రయత్నించగా దివ్యాంగుని పోలీసులు బయటకు లాగి పారేస్తారు. దుస్తులు ఊడిపోతున్నా వినకుండా కుర్చీలో నుంచి కింద పడేసిలు. అందరూ చూస్తుండగానే గొరగొరగొరమంటూ ఈడ్చుకెళ్లారు. కలెక్టర్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మా వాళ్ళకు అది ట్రైనింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక చాడ పోస్టింగ్ ఇస్తారు. దేనికోసం కలెక్టర్ ఉంటాడు? నాకు తెలిసినంత వరకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసిన ఆయన కలెక్టర్ ఎందుకుంటాడు? ముఖ్యమంత్రికి భజన చేయడానికా, మంత్రులకు భజన చేయడానికా, లేదా పోలీస్ ఆఫీసర్లతో ఇట్లా సెల్యూట్ కొట్టించుకోవడానికా? కాదు కదా. కలెక్టర్ అనే వ్యక్తి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఎదుగుదల,
వాళ్ళ జీవితాలలో వెలుగునిచ్చే విధంగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వాళ్ళకు అందించే విధంగా, ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా కొత్త కార్యక్రమాలు చేస్తే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజా సమస్యలు ఏమున్నాయి వాటిని ప్రభుత్వానికి విన్నవిస్తూ, ఎక్కడ అభివృద్ధి కావాలి, ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఆ పరిస్థితులు ఏంటి అనేది ప్రభుత్వానికి నివేదిక ఇస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే ఆయన కలెక్టర్. నాకు తెలిసినంత వరకు, ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసినంత వరకు కూడా ఇదే ఉంటుంది. మరి ఇక్కడ కలెక్టర్ను చూస్తే ఏమనిపిస్తుంది? కలెక్టర్ ఏమన్నా ఎవరండి? నాకు అర్థం కాదు. ఆయన కలెక్టర్ ఏమన్నా ఉగ్రవాదా లేకపోతే ఇంకేమన్నా? మనిషే కదా, ఆఫీసరే కదా, మనం ఒక జిల్లాకు దైవంగా భావించే వ్యక్తే కదా. ఆయన వస్తుంటే ఇప్పుడు కలెక్టర్ గొప్ప వ్యక్తే, అంతకంటే గొప్ప వ్యక్తి సామాన్యులు కదా. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కలెక్టర్ అనే పదం కానీ, కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఎంత హూందాతనంగా ఉంటారో మీ అందరికీ తెలుసు. గతంలో మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, కలెక్టర్లు ఐపీఎస్లు మీరు కలెక్టర్లు అందరూ కూడా ఏసీల కింద కూర్చోవద్దు, మీరందరూ బయటికి రావాలని చెప్పాను. సామాన్యమైన ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత, అనేక విధాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత, ఇక దిక్కుతోచని పరిస్థితులలో, అంటే మన భాషలో చెప్పాలంటే అన్ని నిరసనలు అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ చేయాలో అర్థం కాక పాలుపోని పరిస్థితి ఉందో, అలాంటి సందర్భాలలో తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశాడు. దాంట్లో తప్పే ఉంది? కలెక్టర్ ముందు నిరసన వ్యక్తం చేయడం, ఆ సమస్య వస్తే కలెక్టర్ వచ్చేసి ఏమైంది ఏం కథ అని ఎంక్వైరీకి ఆదేశించడం, దాని సమస్య ఎట్లా పరిష్కరించవచ్చు, కోర్టుల త్రూ పరిష్కరించవచ్చా, లేకపోతే అక్కడ నిజంగానే న్యాయం జరుగుతుందా, లేదా ఆ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు ఉంటారు, దాని ఆధారంగా దాన్ని బేరూజు వేసుకొని చేయాల్సిన కార్యక్రమం ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు పోలీసులు సాయం చేయాల్సిన పోలీసులే ఏడ్చుకెళ్ళి, పోలీస్ వ్యవస్థ నిజంగా కూడా నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. తెలంగాణ పోలీస్ వ్యవస్థను చూస్తున్నారు, నిజంగా షేమ్ అనిపిస్తుంది. ఒక రకంగా ఆందోళన, మరో రకంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, ఒకప్పుడు ఎక్కడైనా దొంగతనం జరిగినా, ఏదైనా తప్పు చేస్తే ఆ దొంగను దొరకబట్టడానికి ఎంక్వైరీలు జరిగేది. కానీ ఇప్పుడు విచిత్రం ఏందో తెలంగాణలో నాకు అర్థం కాని పరిస్థితి, ఎక్కడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళని ఏ విధంగా దొంగగా చిత్రీకరించే పనిలో ఉన్నారు. ఇది నిజం, మీరు అవునన్నా కాదన్నా నిజం. ఎట్లా అంటే, నేను ఈ మధ్యకాలంలో ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ వస్తున్నా, కాస్త గ్యాప్ తీసుకుందామనే ఆలోచనలో ఒక్కొక్కటి ఎందుకంటే పూర్తి స్థాయిలో గట్టి కంటెంట్తో వద్దామని 4-5 తయారు చేసిన. అయితే దాంట్లో భాగంగా ఏం జరిగింది అంటే, ఇదే శాటిలైట్ మీడియా ఉంది కదా, పెద్ద మీడియా, ఆంధ్ర పెత్తందారి మీడియాకు సంబంధించి వాళ్ళను సంథింగ్ ఏదో వర్డ్తో ఇక్కడ ఉండే చాలామంది జర్నలిస్టులు కానీ, ఇక్కడ ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో పచ్చ మీడియానో సంథింగ్ ఏదో అన్నారు. అంటే దానికి ఎఫ్ఐఆర్ చేసింది ఎవరో తెలుసా? డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు. ఆ ఎఫ్ఐఆర్ షీట్లను చూసినాక నాకు షాక్ అయిపోయింది. అంటే ఒకసారి ఆలోచించండి, ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడ, తెలంగాణ పోలీస్ ఎక్కడ, ఎవరి కోసం వ్యవస్థ, ఎవరి కోసం ఆ శాఖ, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది దేనికోసం ఏర్పరిచిల్లు, దాని ఆ యొక్క లక్ష్యం ఏంది, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి. నాకు అంతేందుకు ఓఈకు సంబంధించిన అబ్బాయి పేరు ఏం పేరు ఉండే, ఒక్క నిమిషం, ఆ అబ్బాయి పేరు ఆయనను ఎట్లా అంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరండి. ఆయన పేరు ఏం పేరు అంటే నర్సింగ్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుడు. ఆయనను ఎట్లా దారుణంగా కొట్టిల్లంటే, ఇక తెలంగాణ భాషలో చెప్పాలంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిల్లు ఆయనను. మొన్న ఏది ఈ శాటిలైట్ మీడియా మహాన్యూస్ దాడి విషయంలో ఆయనను తీసుకెళ్లి అతి క్రూరంగా కొడితే హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. మీకు ఆ వీడియో కూడా ఉంటుంది, చూడుర్రి, నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంటే భారత రాజ్యాంగం తెలంగాణలో ఏ మేరకు అమల్లో ఉంది అని నేను అడుగుతున్నా. ఒక సామాన్యమైన పౌరుడి యొక్క ఆవేదన ఇది. భరోసా కల్పించాల్సిన పోలీసు వ్యవస్థనే బాధ్యతను విస్మరించి ప్రజలను ఏదో శత్రువుల్లా, మమ్మల్ని ఏదో ఉగ్రవాదుల్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎంత బాధాకరమైన విషయం. ఇక్కడ సరే నిరసన వ్యక్తం చేసిండు కావచ్చు, అందులో కూర్చోబెట్టి ఆగు కలెక్టర్తో నేను కల్పిస్తా, మాట్లాడిస్తా అంటే అయిపోతుంది. ఏముంటుంది అలా ఉద్యోగం? అరే మేము చదివినాం భయ్ పీజీలు, మేమేమో 10వ తరగతి 5వ తరగతి ఫెయిల్ అయ్యి రాలేడికి. మాకు తెలుసు భారత రాజ్యాంగంలో ఏముంటాయో, ఆ చట్టాలు ఏం చెప్తాయి, ఆర్టికల్స్ ఏం చెప్తాయి, ఆ క్లాజులు ఏం చెప్తాయి మాకు తెలుసు. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన మీరేదో అన్నీ తెలిసినట్టుగా కాదు. ఆయనను ఒక 2 నిమిషాలు ఆడ కూర్చోబెట్టి నేను కలెక్టర్తో మాట్లాడిస్తా అని కలెక్టర్తో మాట్లాడిస్తే అయిపోతుంది కదా. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు స్పందించాలి, లేకపోతే ప్రభుత్వం ఇజ్జత్ పోయే పనిది. ఇంకొక విషయం ఏంటంటే, పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరువు పోయే పనిది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇది చాలా ఆందోళన అంటాం కదా, దాని తీవ్రతను వెదజల్లుతున్నది. తెలంగాణలో ప్రజల యొక్క
వాళ్ళకు కనీసం సాయం చేయకపోగా చెడు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇంకొకటే ఉంటుంది, ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది. ఇక దీని మీద యూరియా 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 ఇక దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో బ్రహ్మాండంగా చేసి పెట్టిన, మీరు చూడుర్రి. నేను ఈ యూరియా మీద ఇగో నడి రోడ్డు మీద రైతన్న అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక ఎపిసోడ్నే చేసి పెట్టిన. మీరు ఇగో ఇవి రైతే రాజన్నారు, నడి రోడ్డు మీద రైతన్న అంటూ కూడా టైటిల్ ఉంటుంది, మీరు పోయి చూడుర్రి, మన ఛానల్లోకి పోయి చూడుర్రి. మొత్తం స్టోరీ అంతా చెప్పిన, ఏం జరిగింది ఏం కథ అనేది. ఇవాళ మళ్ళా గదే పరిస్థితి వచ్చింది. ఒకసారి ఇది ఎక్కడనో చూద్దాం. ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా వీనవంకలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగిన రైతులు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న కర్షకులను కనికరించని కాంగ్రెస్ ప్రభుత్వం. యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ. దుకాణాల ముందు అన్నదాతల పడిగాపులు. కొరత పేరుతో నిలిచిన ఎరువుల సరఫరా. రోజువారీ విక్రయం 12,000 టన్నుల నుంచి 2,357 టన్నుల స్థాయికి పడిపోయిన పరిస్థితి. సర్కారు నిర్లక్ష్యంపై నిరసనలు, ఆందోళనలు. ఒక బస్తా అయినా ఇవ్వండి సారు అంటూ విజ్ఞప్తి. నేను చెప్పలే, నేనేమంటున్నానంటే ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇక్కడి ఎంపీలందరూ కూడా, దాంతోపాటుగా ఇక్కడి అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి ఏదైతే వానాకాలం సీజన్ వస్తుందో, అంటే జూన్ జూలై మాసంలో విత్తనాలు విత్తే సమయానికి సంబంధించి, వరి నాట్లకు సంబంధించి ఇదంతా ఉంటుంది కదా, పంట ప్రారంభ కాలం అంటాం. దానికి ముందే మే నెలల్లోనే కేంద్రానికి వెళ్ళి అక్కడ మన వాటా ఎంత రావాలనో ఆ వాటా కోసం పట్టుబట్టి ఆ వాటా తేల్చుకొని ఎందుకు తెలంగాణకు రాలేకపోతున్నారు? గత ప్రభుత్వం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో జరిగిన ప్లస్ పాయింట్ ఇదే. ఈ ప్రభుత్వంలో ఆ ప్లస్సే మైనస్గా ఎందుకు మారుతుంది? ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు అడగలేకపోతున్నారు? ఏంది ప్రధాని నరేంద్ర మోడీ అంటే చిచ్చు పడుతుందా, డైపర్లు దాడుస్తున్నాయా? అరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాటా అండి, మన వాటా మనకు రావాలి, మన వాటా గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అడుగుతున్నా. అరే అరిగోసపడుతున్నారు రైతులు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? అది సామెత ఉంటుంది వెనకట, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు, ఆ సామెత ప్రకారం అయిపోయింది తెలంగాణలో. బాగుపడ్డట్టు చరిత్రలో లేదు ఏ ప్రభుత్వం అయినా గంతే. ఆగం చేసేస్తున్నారు కదా, నడి రోడ్డు మీద ఏంది రైతులను బిక్కుమంటూ కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. అరే యూరియా కోసం అండి, వాళ్ళ యొక్క స్వార్థాల కోసం కాదు. మీలా భూములు కబ్జా చేయడానికి కేవలం 20 నెలల కాలంలోనే లగ్జరీ కార్లను, విల్లాలను కొని, మీ యొక్క షూలు కూడా, ఆఖరికి మీరు వేసుకునే చెప్పులు కూడా ₹1,00,000 చెప్పులు, మీ ఒంటి మీద ఉండే బట్టలు అంత పెద్ద కాస్ట్లీ వాళ్ళు ఏమో దోసుకోవడానికి అడుగుతలేరు. ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టడానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతన్న ఈ దేశానికి అన్నం పెట్టడం కోసం, దేశానికి అన్నం పెట్టడం కోసం రైతన్న పడుతున్న కష్టాలు అవి. వ్యవసాయం పండగ కాదు, దండగానే పరిస్థితులు వచ్చిపోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతూ ఉంటే ఇంకెట్లా ఏమని మాట్లాడాలి? మీరే ఆలోచించండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇక దీంతో పాటుగా చూడండి, ఇది నిజంగా కూడా చాలా ఆందోళనకరమైన విషయం అండి. ఇది నేను చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఓహో ఇట్లా కూడా ఉంటుందా అనేది అనిపించింది. తెలంగాణలో పాగా పొరుగు నిఘా, పక్క రాష్ట్రాల నిఘా ఏజెన్సీల గుప్పిట్లో హైదరాబాద్. కీలక ప్రాంతాలలో కర్ణాటక, ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల జేగకన్ను. నేతల రోజువారీ కార్యక్రమాల వివరాలు స్వరాష్ట్రాలకు చేరివేత. కర్ణాటక నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి నివేదికలు. అమరావతి నుంచి కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్న సమాచారం. రాష్ట్రంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంతో సమానంగా పొరుగు రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేయడం కలకలం రేపుతుంది. పరిపాలనకు కీలక కేంద్రమైన సచివాలయం, సీఎం నివాస పరిసరాలను ఎంసీఆర్డీ, హెచ్ఆర్డీ మంత్రులు, ఎమ్మెల్యేలు నివాస సముదాయం మీద పొరుగు రాష్ట్రాల ఏజెన్సీల నిఘా పెట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రతిపక్షాల నేతల ఇండ్లు, ఫోన్లను టార్గెట్ చేసుకుని పనిచేస్తుంటే పొరుగునున్న కర్ణాటక, ఏపీ నిఘా విభాగపు అధికారులు తెలంగాణలో తిష్ట వేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్య నేతలతో పాటు అధికార పార్టీ ముఖ్యుల రోజువారీ కార్యక్రమాల వివరాలను సేకరించడమే లక్ష్యంగా పనిపెట్టుకున్నట్టుగా సమాచారం. కర్ణాటక నుంచి ఈ సమాచారం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ నిఘా వర్గాల సమాచారాన్ని అమరావతికి పంపితే అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చేరిపోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రి, మన రాష్ట్రంలో ఎవరు ఉండాలి? మనోళ్ళు ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో ఎట్లున్నది, పక్క రాష్ట్రానికి సంబంధించిన పోలీసు విభాగం కూడా నిఘా కూడా ఇక్కడికి వచ్చి
ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రులు ఉంటారు, వాళ్ళ హైదరాబాద్లో నివాసం ఉంటారు, వాళ్ళ ఇండ్ల ముందుకు పోయి పూర్తిస్తారు. నిఘా ఎంత ఘోరంగా ఉంటుందంటే నేను చెప్తున్నా, ప్రత్యక్షంగా నేను చూస్తున్నా, ప్రత్యక్షంగా నా సీసీ కెమెరాలు రికార్డ్ అయితే ప్రత్యక్షంగా, అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న వాచో ఇదో దీంట్లోనో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆడియో వీడియో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎక్కడి పోయినా ఇది పోయినా తుమ్మడానికి పోయినా తగ్గడానికి ఆడిపోయినా ఒక ఆయన ఉంటాడు. ఏజ్ ఎంత ఉంటుంది? 50+ ఉంటుంది, 50-60+ ఉంటుంది. అంటే వాళ్ళు రిటైర్డా నాకు ఏదో తెలియదు, కానీ ఇక ఏడిపోయినా మనకు చూసి అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే ఈయనే. మరి ఎందుకు అంత ఘోరంగా మనకు ఆడోళ్ళు ఉన్నారంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఫోన్లో ట్యాపరింగ్ చేస్తున్నారంటే దానికి అర్థం ఉన్నది. దేనికి అర్థం ఉన్నది? భయం ఉన్నది. మా పీఠం వీళ్ళు ఎక్కడ కూల్చేస్తారో, మా ముఖ్యమంత్రి పీఠం వీళ్ళు ఎక్కడ పడగొడతారో అన్న భయంతో. సరే ఇది పక్కన పెడదాం, వాళ్ళకి ఆ భయం ఉండడంలో తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు పరిపాలన చేస్తున్నారు, అంటే ప్రజా పరిపాలన చేయట్లేదు కాబట్టి ఆ భయం ఉండాలి కాబట్టి ఉంటుంది. ఇది విషయాన్ని మనం పక్కన పెడదాం. సరే దీన్ని పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పక్క రాష్ట్రానికి సంబంధించిన మొత్తం నిఘా వ్యవస్థ కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. మళ్ళీ వేరే రాష్ట్రాలకు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్లో పాత బస్తీ మీద ఇప్పటి వరకు ఒక్క నాయకుడిని చూడలే నేను. పాత బస్తీని మొత్తం జల్లడబట్టే పోలీసు వ్యవస్థను నేను ఇప్పటి వరకు చూడలే. మన ఏరియాలలో తిరుగుతారు కానీ ఆ పాత బస్తీ జోలికి ఎందుకు పోరో, దాన్ని ఎందుకు క్లీన్ చేయరో నాకు ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణలో బాగా పొరుగునిగా వేసిందట. ఇక మన ప్రభుత్వానికి సంబంధించి ఇంకెట్లున్నది అని చూడడానికి ఇది ఒక ప్రధానమైన అంశంగా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటు బీసీలకు 42% కోటాపై ఏమీ చేయలేం. ఇది నేను ఆల్రెడీ చాలా క్లారిటీగా కూడా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా క్లియర్గా దీన్ని అడ్వాన్స్డ్ వీడియో వేసేసిన. అసలు వాస్తవం ఏంది, మా రేవంత్ రెడ్డి ఇగో బీజేపీతోని చేతులు కలిపిన రేవంత్ పైన పటారం లోన లొటారం అని ఉంటుంది. ఇది ఏంది అంటే బీసీ రిజర్వేషన్ల పంచాయతీ, మావాడు ఢిల్లీ పోయి ఏం చేసిండు ఏం కథ అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా మీకు సమాచారం ఉంటుంది, చూడురి. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఉన్నప్పుడు ఉదరగొట్టే ప్రసంగాలు, ఇక్కడ ఉన్నప్పుడు మీసాలు మెలేయడాలు, తొడలు కొట్టడాలు, ఇది తెలంగాణ గడ్డ మీద. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన గడ్డ అది. ఆడికెళ్ళి పూర్తి స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కనీసం దాని గురించి మాట్లాడరు. 42% రిజర్వేషన్ల గురించి పూర్తి స్థాయిలో మాట్లాడి దాని మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసే బాధ్యత లేదు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్నా? మాటలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వాలను, చేతలలో లేని ప్రభుత్వాలు మనకెందుకు అంటున్నారు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్న విషయం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. 42% రిజర్వేషన్ తీసుకురాని ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇంకా మీరు కుక్కతోక గోదావరి ఈగినట్టు అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మితే. ఇప్పటికే మనం నానా సంకలనాకాల్సి వస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే మనం ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి ఎదుర్కొంటున్నాం. రైట్, అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. మీకు తెలుసో లేదో చూసిరా, చంద్రశేఖరుడు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు కూడా పూజిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన. రాజకీయం అంటే గిట్ల చేయాలబోయ్ అని చెప్పిన గొప్పోడు నిజంగా కూడా. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. చూడండి, రంగంలోకి గులాబీ బాస్, సీరియస్ కార్యాచరణ రూపొందిస్తున్న కేసీఆర్. వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ హరీష్ రావుతో భేటీ, విలీన విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన. బీఆర్ఎస్ ను ఎదుర్కోలేక చిల్లర చేష్టలు, లోకల్ బాడీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి, మన సత్తా ఏందో ఎన్నికలలో చూపిద్దాం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింతగా కొట్లాడాలి, కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పీసీ ఘోష్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిటింగ్ చేద్దాం, 14న జరిగే బీసీ ఆ సభతో మనమేంటో చూపించాలి, కవిత ఇష్యూ కూడా ఏదో ఒకటి తేల్చుదాం, పార్టీ నేతలకు గులాబీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టండి, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బయట పెట్టాలి, నీళ్ల కోసం ఎరువుల కోసం కన్నీళ్లు పెడుతున్న అన్నదాతలకు అండగా ఉండాలి, వాళ్ళ తరపున ప్రభుత్వంతో మరింత సమర్థవంతంగా కొట్లాడి సమస్య పరిష్కరించాలి, ఈ నెల 14న జరిగే సభతో బీసీ నినాదం మరింత బలంగా వినిపించేలా ఏర్పాట్లు చేయాలి, తొందరలో రానున్న ఎన్నికల కోసం కేడర్ సమాయత్నం కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిండు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో తెలంగాణ రాష్ట్రానికి ఈ ఒక్కటి చాలు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇక్కడ కనబడుతున్న ఈ కటౌట్ ఒక్కటి చాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలను నిజంగా చెప్తున్నా చాలా అద్భుతంగా అభివృద్ధి చేసిండండి, చాలా అద్భుతంగా అభివృద్ధి చేసిండు.
ఆనాటి పరిపాలనని ఇప్పుడు చూస్తే నిజంగా చెప్తున్నా 1956 నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఒకే ఒక్కడు చేసిండు. యుగానికి ఒక్కడు పుడతారు చూడురి, అలాంటి హీరోయిన్ కేసీఆర్. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కళ్ళ ముంగట కనబడుతుంది. కాళేశ్వరం రూపంలో కళ్ళ ముంగట, కలెక్టరేట్ బంగ్లాలు, ఇప్పుడు ఇస్తున్న ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇత్తాలి, అవి కేసీఆర్ కట్టింది. దాంతోపాటు సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక చిహ్నం, దాంతోపాటు రోడ్లు, ఇంటింటికి నల్ల, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, న్యూట్రిషన్ కిట్టు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నిలో తెలంగాణలో అభివృద్ధి. వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా, రైతు బీమా, పింఛన్లకు సంబంధించి పెంపు, ఎన్ని రకాలుగా చేయలే కేసీఆర్. కేసీఆర్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కేసీఆర్. సో కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు అంటే దాని వైలెన్స్ భయంకరంగా ఉంటుంది. ఉద్యమ సమయంలో చాలా వరకు మేధావులు మాట్లాడుతుండే, అప్పుడు నిజమైన మేధావులు ఉండే, ఇప్పుడు అంతా చిల్లరగాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు నిజమైన మేధావులు అని నేను ఎందుకు వాళ్ళకు తెలుసు, నేను ఎవరెవరి గురించి మాట్లాడుతానో వాళ్ళకు తెలుసు. కానీ నేనేమంటున్నానంటే ఆ మేధావులు మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ ఆ పేరు చెప్పగానే 6 నెలల్లో 2 అడుగులు వెనకేస్తుంది, తర్వాత దాదాపుగా 60 అడుగులు ముందుకేసి పోరాటం చేస్తుంది. అద్భుతమైన పోరాటం. ఇంకా మళ్ళా కేసీఆర్ జోలికి రావాలంటే గజ 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 అని వనికేది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. సెంట్రల్ను కూడా ఓ రకంగా పోపిచ్చిండు కేసీఆర్. పోపిచ్చే కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడిగా చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోతాడు. ఆయన చరిత్ర, ఆయన పేరు శాశ్వతంగా తెలంగాణ గడ్డ మీద సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈయన ఏది చేసినా సాహసమే. అది ఇక దాని గురించి ఒక బ్లాస్టింగే. కేసీఆర్ కథన రంగంలోకి దిగుతున్నాడు అంటే ఏదో కథ ఉన్నది, గట్టిగానే ఉన్నది. దేత్తడి పోచమ్మగుడి అంటాం చూడు మన భాషలో, గదేదో జరగబోతుంది అనేది కూడా విషయం కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. రేవంత్ వర్సెస్ భట్టి. రాజగోపాల్ రెడ్డికి డిప్యూటీ ఫుల్ సపోర్ట్. కొద్ది రోజులుగా సీఎంపై మునుగోడు ఎమ్మెల్యే తిరుగుబాటు. కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకు చలమల కృష్ణారెడ్డిని రంగంలోకి దించిన సీఎం రేవంత్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్గా విక్రమార్క వ్యాఖ్యలు. కొల్లాపూర్ సభ తర్వాత పరోక్ష మద్దతు. ఇప్పుడు ప్రత్యక్షంగానే కోమటిరెడ్డికి మద్దతు ఇచ్చిన భట్టి. నిజంగా సరే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పులను మనం ఎత్తి చూపుతున్నాం కావచ్చు, ఇది పక్కన పెడదాం. కాసేపు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మునుగోడు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. మీరు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇస్తాననే హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన మీ పార్టీలో జాయిన్ అయ్యాడు. పాపం ఆయన చాలా ఖర్చు పెట్టిండు, పేదలకు సాయం చేస్తాడు. ఆయనకు లిటరల్లీ కూడా మీరు ఏమన్నా అనుకోరు, కాంగ్రెస్ పార్టీలో మీరు ఏమన్నా అనుకోరు, కానీ ఆయనకి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నెరవేర్చాలి. ఖచ్చితంగా కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు డిప్యూటీ సీఎంకు సంబంధించి భట్టి విక్రమార్క చెప్పిన సమాధానం కరెక్టే. ఖచ్చితంగా కూడా ఆయన మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఇయ్యాలే. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రతిపాదన ఉందో, ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చాలి భయ్. దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే న్యాయం చేయకపోతే ప్రజలకేం న్యాయం చేస్తుంది? వాళ్ళకే న్యాయం చేయకపోతే జనాలకేం చేస్తుంది? ఇగో ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఇక మళ్ళీ ఫీల్ అవుతారు, ఎందుకు లేదు తెలంగాణ వచ్చిన కథ ఏదో కథ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానేమో ఒక పంచాయతీ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత నేతలకు న్యాయం చేయరు, పోనీ పార్టీ ఫిరాయింపు వచ్చిన వాళ్లకు న్యాయం చేయరు, మరి ఎవరికి న్యాయం చేస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. రేవంత్ వర్సెస్ భట్టి అంటే భట్టి వాస్తవమే చెప్పిండు, అబ్బా నిజమే చెప్పిండు. పాపం ఆయనని ఎందుకు అనాలి మనం? భట్టి విక్రమార్క నిజం చెప్పిండు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు కదా. ఇక ఇదైతే ఇంకా ఘోరమైన విషయం. ఒకసారి ఇది చూడు, భూమి కోసం భుక్తి కోసం పోరాట విముక్తి కోసం అనేది ఆనాడు నిజాం ప్రభువుకు సంబంధించి పోరాటం చేసినాం. ఇక చూడు, పోడు భూములే వాళ్ళ కడుపు నింపుతుంది, సాగు చేసుకుంటూనే బ్రతుకు సాగుతుంది. పోడు భూములను నమ్ముకొని సాగు చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. జాగలో అడుగు పెట్టద్దని, వ్యవసాయం చేయొద్దని హుకుం జారీ చేశారు. ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న 40 కుటుంబాలు ఇప్పుడు దిక్కు లేక బజార్న పడ్డారు. ఆ భూమి లేకుండా సాగు చేయకుండా బ్రతకలేమంటూ కన్నీళ్లు పెడుతున్నారు. తమ భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కు పాదయాత్రగా బయలుదేరారు. వృద్ధులు, వికలాంగులు సైతం వర్షాన్ని లెక్క చేయకుండా, దూరాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రికి తమ బాధలు చెప్పుకునేందుకు ర్యాలీగా వస్తున్నారు. భూమి కోసం పాదయాత్ర. ఆసిఫాబాద్ టు హైదరాబాద్ 350 కిలోమీటర్ల గిరిజనుల ర్యాలీ. పొడు భూములు గుంజుకున్న సర్కార్, మా భూములు మాకివ్వాలంటూ నిరసన. ర్యాలీగా బయలుదేరిన 40 కుటుంబాలు. మేము సైతం అంటూ వృద్ధులు, వికలాంగులు. వర్షంలోనూ ఆగని ర్యాలీ, జ్వరంను సైతం లెక్క చేయకుండా యాత్ర. ఇక చూడు, ఇది మన ప్రభుత్వం.
ఓ అన్నా ఉన్నావే, మనదేనా ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం అంటే కదా, మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ పేరు మార్చినవు. ఇలా ఆడున్నది పెద్ద సినిమా ఉన్నది, వస్తున్నా కొద్ది ఆయనకు వస్తున్నా, ఆడికే మంచి సినిమా చూపెడతా నేను. ఏంది అంటే ఇలా పూర్తి స్థాయిలో కూడా ఈ పేదలకు ఏమన్నారండి, గిరిజన బిడ్డలండి, వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం అక్కడ ఉన్న భూమిని తాత ముత్తాతల వారసత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. సరే వాళ్ళు పోడు చేసిర్రా అంటే అది చేయలే. అంటే ఉన్న చెట్లను నరికేసి వాళ్ళు పూర్తి స్థాయిలో అడవులను ధ్వంసం చేసి చేసుకుంటే అది నేరం కింద పరిగణిస్తాం. వీళ్ళ తాతల ముత్తాతల నుంచి ఏదైతే భూమి వచ్చిందో ఆ భూమి కోసమే 40 కుటుంబాలు పోరాటం చేస్తున్నాయి కదా. వీళ్ళకి న్యాయం చేయడానికి ఏమవుతున్నది, వీళ్ళకి న్యాయం చేయడానికి ఏమవుతున్నది, అంత బాధ ఏమొచ్చింది, అంత కష్టం ఏమొచ్చింది, ఎందుకు సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి ఇబ్బంది పెడుతున్నారు, దాని గురించి ఎందుకు ఇట్లా చేస్తున్నారు. ఇక నిన్న ఇదో విచిత్రం చూసినాయి. పిచ్చోని చేతిలో రాయి అంటే ఎప్పుడు అని విన్నారా మీరు? పిచ్చోని చేతిలో రాయి ఇక్కడ దెబ్బ తాకుతుంది అనేది విన్నారా? మిమ్మల్నే అన్నా విన్నారా ఎప్పుడన్నా? సరే ఇన్లే కదా, విన్నారా? సరే రైట్. ఈ వార్త చూసినాక నాకైతే చిరాకు లేచింది. ఎస్ఎల్బీసీపై కేసీఆర్ క్షుద్ర పూజలు, అందుకే టనెల్ కూలిపోయింది, పనులు ముందుకు సాగుతలేవు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనాలి ఈ మంత్రిని? ప్రజల చేత ప్రజల కొరకు ఓటేస్తే గెలిచిన ఆయనే ఎట్లా మాట్లాడతాడు? ఏమైందండి ఆయనకు? నాకు భయం అవుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఆరోగ్య విషయంలో నాకు కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఏం మాట్లాడతాడు? ఎస్ఎల్బీసీ మీద కేసీఆర్ క్షుద్ర పూజలు ఏంటండి? ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించి మన రాష్ట్రానికి, మన జిల్లాలకు, మన గ్రామాలకు నీళ్ళు ఇవ్వడానికి పరాయి రాష్ట్రం నుంచి వచ్చి పనులు చేస్తున్న వారు అందులో చనిపోతే కనీసం వాళ్ళ యొక్క వాళ్ళ డెడ్ బాడీలను కూడా తీయలే, వాళ్ళ యొక్క శరీరాలను కూడా బయటికి తీసి వాళ్ళ యొక్క కుటుంబాలకు అప్పచెప్పలే. అంత దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వం ఇది. అలాంటి ప్రభుత్వానికి సంబంధించి పనిశాతగాక ఏదో మాట్లాడతామంటారు చూడు, గట్లున్నది. ఏం మాట్లాడతాడండి మంత్రి కోమటిరెడ్డి? ఏం మాట్లాడుతుండేనే? నీ చరిత్ర అందరికీ తెలుసు. నేను చెప్తే గలీజ్గా ఉంటుంది కానీ తెలంగాణ ఉద్యమంలో నువ్వు పనిచేసావన్న నీ రెస్పెక్ట్ మీద నేను ఏమైనా ఆ ఒక్కటే అడ్డొస్తుంది నాకు. అరే ఏం మాట్లాడతా? ఎస్ఎల్బీసీ మీద కేసీఆర్ క్షుద్రం ఏమన్నా ఆయన బ్లాక్ మ్యాజిక్ చేసే మంత్రి కూడా తాంత్రికుడా? తెలంగాణ ఉద్యమ యోధుడు, ఉద్యమ రథసారథి, 10 సంవత్సరాలు ఈ తెలంగాణ అద్భుతంగా నడిపిన గొప్ప వ్యక్తి గాయనని పట్టుకొని పిచ్చి కూతలు కారు కూతలు కూస్తారు ఏందండి? నాకు అర్థం కాదు. చాలా బాధ అనిపిస్తాయి ఇటువంటివి చూసినప్పుడల్లా. ఇక దాంతో పాటుగా హైడ్రాలో జీతాలలో మార్షల్స్ జీతాలు 7,000 తగ్గిస్తూ ఉత్తర్వులు, కీలక సమయంలో ఊహించని పరిణామం. ఆందోళనకు దిగిన మార్షల్స్ పాత జీతాలే ఇస్తామని కమిషనర్ హామీ, నిరసన విరమించి విధులలో చేరిన మార్షల్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. నేను చెప్పలే ఇవో అంతా తాత్కాలిక ఉపశమనం. ఈ హైడ్రా అనేది కూడా ఎక్కువ రోజులు ఉండదు, మీరు చూడుర్రి. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జెండా కనబడ్డా, నేతలు కనబడ్డా, ప్రజలు ఉరికిచ్చి పొలిమేర దాటిస్తారు. ఆ రోజు చాలా దగ్గరలో ఉంది. నేను చెప్తున్నా కదా, చాలా భయంకరమైన పరిస్థితులు చూడబోతారు. ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు అది మహా ఉప్పెన కాదు, గడగడగడగడలాడిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఎట్లయితే అగ్ని జ్వాలల్లాగా ఎగిసిపడిందో ప్రజా ఉద్యమం రాబోతుంది. అది నేను చెప్తున్నా కదా, పేద మధ్యతరగతి కుటుంబాల ఇల్లులు కూల్చేసి ఆ పాపం ఊరికే పోతా. అది నేను చెప్తున్నా కదా, ఆ పాపం ఊరికే అస్సలు పోదు కూడా. నేను మళ్ళా చెప్తున్నా, ఆ పాపం ఊరికే పోదు, అది అక్కడికి రాని పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇగో బీసీ రిజర్వేషన్ల కోసం కార్యాచరణ, కలిసొచ్చే అన్ని వర్గాలతో ముందుకెళ్తాం. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ముంచేస్తుంది, కాంగ్రెస్ సర్కార్ వంచేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీసీల కోసం చాలా వరకు అయితే ఉద్యమం ఎమ్మెల్సీ కవిత చేస్తుంది. ఆ ఉద్యమం ఉధృతం చేయడానికి అన్ని వర్గాలను సమాయత్తం చేస్తూ, ఎలాగో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి పోయి జంతర్ మంతర్ అన్నది జంతర్ మంతర్ల బిస్కెట్ అయిపోయింది. తర్వాత సైలెంట్గా ఇక్కడికి వచ్చిలో మాట మార్చిలో అదంతా మనం చూసిన విషయమే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాస్తవమైన కోణాలను కనుక మనం ఆలోచిస్తే ప్రజా ఉద్యమం మాత్రం కవితతోని సాధ్యం అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరిని చెప్పేది ఏంటంటే, సరే మొత్తానికి రిపోర్ట్లు కొట్టుకోరి, మీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి కానీ. సో ఇక్కడనైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. వీడియోకి ఎందుకు లైక్ చేయాలంటే, వాళ్ళు కొట్టే రిపోర్ట్లకు చెంపపెట్టు లాంటి ఏంది అంటే దెబ్బ, కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాల ప్రతిదృశ్యాన్ని చెప్పే ప్రయత్నం వైఆర్టీవీ చేస్తుంది కనుక మీరందరూ కూడా నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.